నమస్తే. మరి ఒక కార్డు మ్యాజిక్తో మీ ముందుకు కార్డు మ్యాజిక్ను క్షుణ్ణంగా చూడండి. ఓకే, ఈ కార్డు మ్యాజిక్లోకి వెళ్దాం. చూసారా కార్డు మ్యాజిక్? కార్డు మాయమైంది, మాయం చేశాము, మళ్ళా రప్పించాము. ఎలా వచ్చింది అనేది ఆలోచించండి. కార్డు మాయమైంది, మాయమైనట్టుగా చూపించాను, తర్వాత మళ్ళా కార్డు వచ్చేసింది. ఎలా వచ్చింది అనేది పర్సూ చేయండి మీరు. ఓకే, థ్యాంక్ యూ. మళ్ళా వేరొక మ్యాజిక్లో కలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే. ఈరోజు మరి ఒక మ్యాజిక్తో, కార్డు మ్యాజిక్తో మీ ముందుకి. ఇది కార్డు మ్యాజిక్. క్షుణ్ణంగా పరిశీలించండి, అవగాహన చేసుకోవటానికి ప్రయత్నించండి. ఓకే, కార్డు ట్రిక్ చూడండి. ఇది ఒక కార్డు డెక్. ఇందులో రకరకాల ముక్కలు, ఏదొకటి డబల్ లేదు. ఓకే, ఏం జరుగుతుందో చూడండి. చూడండి, చూడండి. ఓకే, ఇక్కడ ఈ డెక్కుని రకరకాలుగా కట్ చేశాను. ఒక దాంట్లో ఎక్కువ రావచ్చు, ఒక దాంట్లో తక్కువ రావచ్చు. ఓకే, ఏం జరుగుతుందో చూడండి. ఒకటో రాజు, ఇది రాజే,
ఇది రాజే, ఇది రాజే. కాబట్టి ఈ డెప్పుని రకరకాలు కట్ చేసాం. రకరకాలు కట్ చేసినప్పటికీ అవి ఒకే స్థానంలో ఎలా ఉండి ఒకే రాజులు వచ్చినాయి అనేది ఈ మ్యాజిక్. దీంట్లో చూడకపోతే 8 మొక్కలు, దీంట్లో 3, 3, 3, 6, 4, 10, 12 మొక్కలు. ఈ మొక్కలు పొంతన లేదు కాబట్టి ఈ మొక్కల కట్టింగులు ఆ కట్టింగ్ దగ్గర ఈ రాజు ఎలా ఉన్నది అనేది మ్యాజిక్. కాకపోతే మొత్తం ఒకే రాజులు వచ్చినాయి, ఒకే కట్టింగ్లో వచ్చినాయి. మొక్కలు తేడా ఇక్కడ దీంట్లో కొన్ని దీంట్లో కొన్ని అంటుంది. ఓకే ఓకే కార్డు మ్యాజిక్ చూశారు కదా. కార్డ్స్ రకరకాల కట్ చేసాం. ఆ కట్టింగ్ దగ్గరే ఆ రాజు ఎలా ఉన్నదనేదే ట్రిక్. అవి కూడా అన్నీ ఒకే రాజులు వచ్చేసినాయి. వేరే వేరే మొక్కలు వస్తే అనుకోవచ్చు. ఈ కటింగ్లో అక్కడ 4 రాజాలు ట్రిక్ ద్వారా వచ్చినాయి. ఒకటి 10 కార్డులు, ఒకటి 15 కార్డులు, ఒకటి 20 కార్డులు అట్లా ఉంది. అక్కడే అలా ఎలా జరిగిందనేది ఆలోచించండి. ఓకే, థ్యాంక్ యూ, నమస్తే. మరొక కార్డు మ్యాజిక్లో మరలా కలుసుకుందాం.